కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ సినిమాలకు ఒకప్పుడు చైనా మార్కెట్ ఒక వరం. ఇక్కడ సినిమా యావరేజ్ అయినా సరే అక్కడ భారీ వసూలు వచ్చేసేవి. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ తలకిందులైపోయాయి. కానీ చాలా గ్యాప్ తర్వాత ఒక సినిమా చైనాలో టెస్టుకు రెడీ అవుతోంది. కోల్పోయిన మార్కెట్ తిరిగి తెచ్చుకోవాలని తహతహలాడిపోతున్న ఆ సినిమా ఏంటి? వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ సినిమాలు చైనాలో షాకింగ్ కలెక్షన్స్ రాబట్టుకున్నాయి. దంగల్ 2 వేల కోట్లు కొల్లగొట్టింది అంటే చైనా మార్కెట్ చలవే. ఇక్కడ 380 కోట్లు వస్తాయి, రిమైనింగ్ చైనా నుండి వచ్చినవే. ఇవే కాదు, సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, అందాదున్, హెచ్కే చిత్రాలు కూడా ఇక్కడతో పోల్చుకుంటే అక్కడే ఎక్కువ వసూళ్లను రాబట్టుకున్నాయి. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత సినీ రంగం కుదేలు కావడంతో హిందీ సినిమాలకు అక్కడ పెద్దగా ఆదరణ దక్కడం లేదు. దీంతో చైనాలో రిలీజెస్ ఆగిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ మూవీ రామాయణ చైనా మార్కెట్ కొల్లగొట్టేందుకు ట్రై చేస్తోంది. అక్కడ భారీ లెవెల్లో రిలీజ్ చేసేందుకు చైనా ఫిలిం గ్రూప్ నెట్వర్క్తో టీం ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. 24,000కు పైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్ నమిత్ మల్హోత్రా, నితీష్ తివారీ. నితీష్కు ఆల్రెడీ దంగల్తో చైనా మార్కెట్ స్టామినా తెలిసిన నేపథ్యంలో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. భారీ లెవెల్లో రిలీజ్ చేయటమే కాదు, అందుకు తగ్గట్లుగా ప్రమోషన్స్ చేపట్టనుందట రామాయణ టీం. జూలై 24న ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో చైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారట. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ 4 రోజుల పాటు వివిధ నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి కోల్పోయిన చైనా మార్కెట్ని మళ్లీ లాక్కోవాలని చూస్తోంది రామాయణ.